హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే మనకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎవరికైతే ఇలాంటి మెసేజ్ వచ్చింటుందో ప్రతి ఒక్కరికైతే ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు అని అర్థం అనమాట. గైస్, ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్ మళ్ళీ చెప్తున్నా. వీలైతే అట్లీస్ట్ ఒక్కరికన్నా మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి మనకు ప్రాసెస్ అనేది జరుగుతుందా లేదా అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. గైస్, మనకు నేనైతే లాస్ట్ వీడియోలో అయితే చెప్పా కదా, మనకు సచివాలయాల్లో ప్రాసెస్ అనేది జరుగుతోంది. కాకపోతే మీ వరకు రాలేదంతే. వాలంటీర్లు అయితే ఇప్పుడు వర్క్ చేయట్లేదు కాబట్టి మీరు ఒక్కసారి అయితే సచివాలయాలను అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రాసెస్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే కంప్లీట్ చేసుకోండి అని అయితే చెప్తున్నా. ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇలాంటి మెసేజెస్ అయితే నిన్న నైట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే వస్తున్నాయి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో. అది కూడా మీరైతే ఒక్కసారి గమనించండి. యూ హ్యావ్ నాట్ అప్రోచ్డ్. మనకు ఈ విధంగా వచ్చిందంటే సెక్రటేరియట్ దగ్గర మనకు ఈ ప్రాసెస్, ఈ పర్టిక్యులర్ ఫీజ్ రింబర్స్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదని మీనింగ్ అనమాట. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఖచ్చితంగా మీరైతే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చి ఈ మంత్ అంటే మనకు నవంబర్ ఎండింగ్ డేట్ వరకు అయితే ప్రాసెస్ అనేది చేస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీకు కనుక ఇలాంటి మెసేజ్ వచ్చింటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏమంటే మీరు కనుక ఎలిజిబుల్ అయ్యింది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోకుంటే మళ్ళీ చెప్తున్నా. మనకు 2025లో చూసుకున్నట్లయితే ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. తరువాత మీకు అమౌంట్ అనేది పడదు, ముందుగానే చెప్తున్నా. ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి మామ, నేనైతే క్లారిఫై చేస్తాను ముందుగానే.